కానీ ఒక నటన జీవితాన్ని గడుపుతున్నారు, కానీ నిజమైన వాస్తవమైన దేవుని వైపు నడవలేకపోతున్నారు ఈరోజు మనుషులు. ఎవరిని మనం కదిలించినా ఈరోజు సమాజంలో వారికి ఇష్టమైనట్లే జీవిస్తున్నారు తప్ప దేవుని మాటలు చెప్పుదాము, ఒక 4 మాటలు నేర్చుకోండి, దేవుని గురించి బ్రతకండి ఎవరికైనా చెప్పాలని ప్రయత్నిస్తే ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు. దీన్ని ఒప్పుకోకపోగా అది తప్పుగా చిత్రీకరించి సమాజానికి చూపిస్తున్నారు. కానీ ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడండి. నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇయ్యువాడు ఒక్కడునూ లేకపోయెను, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒక్కడునూ లేకపోయానంటండి. దేవుని మాటలు వినేవారు ఎవరున్నారు చెప్పండి సమాజంలో? ఎవరికి ఇష్టమైనట్లు వాళ్ళు బ్రతుకుతున్నారు, వారి శరీర కోరికలు, వారి శరీర ఆశలు నెరవేర్చుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారే తప్ప దేవుని ఆజ్ఞల ప్రకారంగా దేవునికి ఇష్టంగా బ్రతకాలని భూమి మీద ఒక్క మనిషి ఆలోచించట్లేడు. కానీ దేవుడు ఎంత బాధపడుతున్నాడు తెలుసా అంటే ప్రజలని, అంటే భూమి మీద మనుషులను చేసినందుకు ఆయన సంతాపము నొందుతున్నాడంట. మనందరినీ చూసి ఆయన ఏడుస్తున్నాడంట, దుఃఖపడుతున్నాడంట అండి. ఎందుకంటే తన కొరకు మనం ఆలోచించలేకపోతున్నామంట, తన కొరకు మనము చింతించలేకపోతున్నామంట. ఆయన మాట వినేవారు ఈరోజు సమాజంలో లేరంటండి. అందుకనే బాధపడుతూ రాస్తున్నాడు అనమాట. చూడండి, నా దృష్టికి చెడ్డనైన దానిని చేసిరి, నాకిష్టము కాని దానిని కోరుకొనిరి అంటారు. అంటే దేవునికి ఇష్టమైనది ఏమైనా చేయగలుగుతున్నాము మన జీవితంలో? ఎవరినో అందరిని వదిలిపెట్టండి, మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్నే క్వశ్చన్ వేసుకుందాము. మనం దేవునికి ఇష్టమైనది చేయగలుగుతున్నామా? ఒక్క రోజైనా ఉదయం నుంచి సాయంత్రం మనం పడక మీదకి వెళ్ళేంత వరకు దేవునికి ఇష్టమైన పనులు మనం చేయగలుగుతున్నామా? లేదండి. ఎంత భయంకరమైన స్థితిలో బ్రతుకుతుందో సార్ క్రైస్తవం. ఎవరండి కాపాడేది ఇలాంటి వారిని? ఎవరండి రక్షించేది ఇలాంటి నాదుల్ని? వాక్యం వినే నాదులు ఎవరు లేరు. వారికి ఇష్టానుసారంగా వారికి నచ్చినట్లు వారు కోరుకున్నట్లు బ్రతుకుతున్నారు తప్ప దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, దేవుని మాటల చొప్పుననే బ్రతకాలని ఈరోజు మనుషులు బ్రతకట్లేరండి. అందుకే పండగలని, పబ్బాలని, పార్టీలని, రకరకాల కార్యక్రమాలతో సంతోషిస్తుందనే తప్ప దేవుడు దుఃఖపడుతున్నాడు, దేవుడు చింతిస్తున్నాడని మనిషి ఆలోచించలేకపోతున్నాడు ఇది సమాజంలో. దీనికి కారణం ఏంటి తెలుసా అండి? వాక్యాన్ని అర్థం చేసుకోకపోవడం. మనిషి వాక్య ప్రకారమైన జీవితము తన హృదయం